అశోక్ సార్ లోపలే ఉంది సార్, రండి వెళ్దాం. వెళ్ళండి సార్. రండి. నువ్వు కొంచెం బయట ఉండు, నేను పిలిచినప్పుడు రా. అలాగే మేడం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఈ విషయం ఎవరితో చెప్పాలా అని ఆలోచిస్తుంటే నాకు మీరే గుర్తొచ్చారు. ఎందుకు మీరు సారీ చెప్తున్నారు? అసలేంటి విషయం? నేను పుట్టింది పెరిగింది అంతా బెంగళూరే. నేను మా అమ్మతో ఇక్కడ ఉంటున్నాను. నటిని కావడం వల్ల ఫ్యాన్స్ అని చెప్పి నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం అలాగే ఒక వ్యక్తి నా ఫ్యాన్ అని ఫోన్ చేసి తప్పుగా మాట్లాడాడు. నేను అతన్ని బాగా తిట్టి ఆ నెంబర్ని బ్లాక్ చేసేశాను. నిన్న పొద్దున్న అతను మళ్ళీ వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. నేను అతన్ని మళ్ళీ తిట్టాను. దానికతను, నువ్వు నాతో పడుకో, నీకెంత కావాలంటే అంత ఇస్తానన్నాడు. నేను నా ఫ్రెండ్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజు మళ్ళీ వేరే నెంబర్ నుంచి కాల్ చేసి నేను నిన్ను మర్యాదగా రమ్మంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా, ఏం చేస్తానో చూడని బెదిరిస్తున్నాడు. నీ అంతట నువ్వు వస్తే సరే, లేదా నిన్ను నా బెడ్రూమ్కి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటున్నాడు. నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు నన్ను ఏవీ చేయలేరు, నీకు 1 వీక్ టైం ఇస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. భయపడతండి. తను ఏ నెంబర్ నుంచి ఎప్పుడెప్పుడు ఫోన్ చేశాడో నాకు రాసివ్వండి, నేను చూసుకుంటాను. షార్ట్ రెడీ అంటే మేడం. 1 మినిట్. వద్దు, అతనికి పొలిటికల్ సపోర్ట్ ఉందనిపిస్తోంది, అందుకే అతను అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయం గురించి మీరంత భయపడాల్సిన అవసరం లేదు. నాకు బాగా తెలిసిన వ్యక్తి ఇక్కడ మినిస్టర్. ఓ, నేను చూసుకుంటాను. మీకు చెప్పిన తర్వాత ఏంటో తెలియని ధైర్యం వచ్చింది. థ్యాంక్స్. యూ వెల్కమ్. ఇదేమంత పెద్ద విషయం కాదు, తెలుసుకోవచ్చు. ఆ హీరోయిన్ నీకెలా పరిచయం? బాగా క్లోజా నీకు? నాకు కూడా పరిచయం చేయొచ్చుగా. ఆవిడ నాకు బాగా కావాల్సినవాడు సార్. అదేంటో అర్థం కాదా, ఆడవాళ్ళకి తెల్లగా ఉండేవాళ్లే నచ్చుతారు. మీ వైఫ్కి మీరు నచ్చారుగా. మా ఆవిడ నాకంటే నల్లగా ఉంటుందయ్యా. అశోక్ చక్రవర్తిని చూడగానే ఆయన వణికిపోయాడన్నా. తర్వాత ఆయనే సాంబకి ఫోన్ చేసి అశోక్ని చంపేయమన్నాడన్నా. ఇప్పుడు అతను ఏం చేయాలనుకుంటున్నాడు? కారణం ఏంటో తెలియదు కానీ ఆయన ప్రస్తుతం సైలెంట్ అయిపోయాడు. అన్నా, కాఫీ. నీకేమన్నా తెలుసారా? ఆ రోజు సాంబా చెప్పింది అశోక్ నమ్మాడేమోనని భయపడుతున్నాడేమో అన్నా, కానీ అసలు విషయం ఏంటో ఎవరికీ తెలియట్లేదు. పాండురంగ ఎందుకు అశోక్ని చూసి భయపడుతున్నాడు? అశోక్ కూడా తెలియని ఏదో విషయం ఉంది. ఎవరికి తెలుసు? వచ్చే ఎలక్షన్స్లో పాండురంగ ఓడిపోవడానికి అశోక్ చక్రవర్తి మనకు ఉపయోగపడతాడేమో. కొంచెం టైం ఇవ్వండి, అసలు విషయం ఏంటో తెలుసుకుని వచ్చి మీకు చెప్తాను. మీలాంటి వాళ్ళ అండా సహాయ సహకారాలు నాకుంటే వచ్చే ఎలక్షన్స్లో నేను తప్పకుండా గెలుస్తాను. ఎక్కడో ఉండే దేవుడి కంటే పక్కనుండే మీలాంటోళ్ళనే నేను ఎక్కువగా నమ్ముతాను. నేళ్ల గురించి నేను మేయర్ గారితో మాట్లాడాను. తొందరలో పని అయ్యేటట్టు చూస్తానన్నాడు. ఈ సమస్య గురించి చాలా రోజులుగా మీకు చెప్తూనే ఉన్నాం. మీరే తాగిన మైకంలో చెప్పినవన్నీ మర్చిపోతున్నారు. ముసలోడా, అక్కడ నీ మనవడు ఊరందరికి తాగిస్తున్నాడు, ఇక్కడికొచ్చి నువ్వు నాకు చెప్తున్నావా? నోరు మూసుకుని కూర్చో, లేకపోతే బయటికి తోసేస్తా. ముందు ఆయన వయసుకి మర్యాద ఇచ్చి మాట్లాడు. బార్లో దొంగ సరుకమ్మి గవర్నమెంట్ని మోసం చేసి లక్షలు సంపాదించుకునే వాడికి నేను మర్యాద ఇవ్వాలి? నాకు తెలియక అడుగుతాను. మంచినీళ్ళ పంపులో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయని చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా మీరు పట్టించుకోవట్లేదేంటి అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా నా బార్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి మీ ప్రాబ్లం? అయితే నువ్వు బార్లో దొంగ సరుకు అమ్ముతున్నావని ఒప్పుకుంటున్నావా? నేను దొంగ సరుకు అమ్ముతున్నానో లేదో చెప్పడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, నువ్వు కరెక్ట్ పర్సన్వి కాదు. అర్థమైందా? మీరే విన్నారుగా, అతను బార్లో దొంగ సరుకు అమ్ముతున్నాడని అతనే ఒప్పుకుంటున్నాడు. నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడే నీ మనుషుల్ని నా బార్కి పంపించు. నువ్వు చెప్పినట్టు ఒక్క కల్తీ బాటిల్ దొరికినా ఈ రోజే నేను నా బార్ లైసెన్స్ క్యాన్సిల్ చేసుకుంటాను. మరి నువ్వు చెప్పినట్టు అక్కడేం లేకపోతే నీ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తావా? ఏ అప్పుడు నువ్వు కౌన్సిలర్ అవుదావనా?
మరీ అంత పొడుచుకొస్తుంది. నువ్వేం చేశావు? అక్కడ మందు మీద సంపాదించింది ఇక్కడ వాళ్ళ కోసం కొంచెమైనా పెట్టావా? అలాంటివి చెయ్యం మనం. ఒక ట్యాంకర్ నీళ్ళైనా ఎప్పుడైనా తెప్పించావా నువ్వు? పెద్దొచ్చి మాట్లాడుతున్నావు. పోనీ బింది నీళ్ళైనా తెప్పించావా చెప్పు. అలాంటివి చెయ్యాలంటే మనసు రాదు, కానీ పక్కోడి సీటు మీద మాత్రం మనసు పడుద్ది. ఏంటి మాట్లాడట్లేదు? జోబుల నుంచి డబ్బులు తీయాలనగానే నోరు పడిపోయింది కదా. వెళ్ళవయ్యా. ఎప్పుడేం చెయ్యాలో మాకు బాగా తెలుసు. మీరేమైనా ఫ్రీగా ఓటేశారా? నోటిస్తేనేగా ఓటేసింది. మరి అతను చెప్పిన దానికి చెప్పలు కొడతారా? ఏదో ఇచ్చాను అంటున్నావే, ఎవడబ్బా సొమ్ము తీసుకొచ్చి ఇచ్చావు? మా దగ్గర నొక్కేసిందే, మాకు కొంచెం గీకిచ్చావు. దీనికే పెద్ద ఇదిగా మాట్లాడుతున్నావే. చూశారు కదా ఎలా ఎగిరాడో నా మీద. ఖర్చు పెట్టానగానే పారిపోయాడు. కానీ నేను అలాంటోని కాదు. చెప్పానంటే చేస్తాను. ఏంటన్నా జనానికి నీళ్ళు ఇచ్చేసి పేరు పెట్టేద్దాం చూస్తున్నాడా? కనబట్లా? ఏమయ్యా, ఊరికే నుంచోపోతే వచ్చి చెయ్యొచ్చు కదా. 5 లారీలు తెప్పించాడన్నా, ఇంకా చాలా తెప్పిస్తున్నాడంట. చూసి దించండి అయ్యా, అసలు ఇక్కడ కొన్ని కళ్ళు మంచివి కావు. వాడు ఊరికే చేయట్లేదురా, ఏదో ప్లాన్తోనే చేస్తున్నాడు. అశోక్, ఏంటి ఇంటికో ట్యాంక్ పెట్టించి నీ పేరు రాయించుకోకుండా కరుణాకరం పేరు రాయిస్తున్నావు? రేపొద్దున్న ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పలేదనుకో, తీసుకెళ్ళి లోపలేస్తారు. అందుకే కరుణాకర్ పేరు రాయిస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. సమాజంలో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలి అన్నారు మహాత్మా గాంధీ గారు. ఆ మార్పుకు ఆరంభమే ఈ సభ. నీళ్ల సమస్య గురించి మన కౌన్సిలర్ సత్యనారాయణని కలిసినప్పుడు అతను మాట్లాడింది మీరు మర్చిపోలేరు. అతను మాట్లాడిన దానిలో తప్పే లేదు. ఎందుకంటే డబ్బు మీద ఆశపడి మనమే మన ఓటుని తనకు అమ్మేశాం కాబట్టి. డబ్బు కోసమో ఇంకా దేనికోసమో మనం ఓటు వేస్తే తప్పు జరిగినప్పుడు అతన్ని జుట్టు పట్టుకొని అడిగే కనీస అర్హత మనం కోల్పోతామన్న విషయం నాకు అక్కడ అర్థమైంది. డబ్బున్నవాడు డబ్బు కోసం ఓటు వేయడు, డబ్బు లేనివాడు వద్దని ఎందుకంటాడు? ఇది తెలిసే డబ్బు లేని వాడిని వాడుకుంటున్నారు. ఈ ప్రపంచంలో అతి నీచమైన విషయం ఏంటో తెలుసా? ఒక అమాయకుడి బలహీనతను ఉపయోగించుకోవటం. సూపర్. అలా అని మనం నోరు మూసుకొని కూర్చోకూడదు. సత్యనారాయణ గారు తన బాధ్యత మర్చిపోయినప్పుడు తన మెడ ఎలా వంచాలో అని ఆలోచిస్తుంటే ఆ బాధ్యత నేనే తీసుకోవాలనిపించింది. ఇది ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఇక మీదట సత్యనారాయణ తన బాధ్యతలు తెలుసుకోవాలి. తను తెలుసుకోపోతే ఆ బాధ్యతను నేనే నిర్వహించి మన మహాత్మా గాంధీ గారు చెప్పిన మార్పుని మన ఏరియా నుండే మొదలు పెడతాను. ఏ పదవి, ఏ ప్రతిష్ట, ఏ పార్టీ భేదం లేకుండా నేను ఎలాగైతే సాయం చేయడానికి ముందుకొచ్చానో అలాగే జాతి మత భేదాలు లేకుండా మీరు నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను. మీ అందరి కోసం నేనున్నాను. నమస్కారం. వాడు మొదటి నుండి ఏదో ప్లాన్తోనే అన్నీ చేస్తున్నాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను రాజకీయాల్లోకి వెళ్తాను. ఎవరినైనా మైకులో నలుగురు ముందు సడన్గా మాట్లాడమంటే భయంతో వణికిపోతారు, లేదా ఆతృతతో ఏదో మాట్లాడతారు. నువ్వు కూడా అలాగే మాట్లాడావనుకున్నాను. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? సమాజంలో మార్పు తీసుకురావాలంటే మనకి రాజకీయ అండు ఉండాలి. వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ ఏరియాలో, అది నువ్వు పదవిలో ఉండగానే అక్కడ మార్పు తెస్తానని చెప్తాడు. రాజకీయం ఒక మురిక్కాలువ లాంటిది, కానీ అందులో ఉన్నవాళ్లకే తెలుసు ఆ మురికి మనిషి రక్తం నుంచి వచ్చిన మురికి అని. రక్తానికి భయపడేవాడు రాజు కాడు. రక్తపు మరకంటకుండా రాజు కాలేడు. అప్పుడు రాజుల రాజ్యం కాబట్టి రాజులు పాలించారు.
ఇప్పుడు ప్రజల రాజ్యమైన రాజకీయం పాలిస్తోంది. అంతే తేడా. నేను ఈ వార్డు కౌన్సిలర్ అవ్వాలన్న కోరికతోనే నా జీవితం గడిచిపోయింది. మీ నాన్న ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక తీరకుండానే యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజకీయాల్లో బాగా బతికినోళ్ల కన్నా బాగా కోల్పోయిన వాళ్లే ఎక్కువ. ఇదంతా నువ్విచ్చిన అలసే అన్నా. నా అనుభవంతో చెప్తున్నాను, రాజకీయాల్లో ఆవేశంతో నెగ్గేవాడి కన్నా ఆలోచనతో తగ్గేవాడే గొప్ప. నువ్వు ఎవరినీ నమ్మద్దు, ముఖ్యంగా నీ పక్కనున్న వాళ్ళని. రాజకీయాల్లో శత్రువునికి ఎదురుగా ఉండడు, విశ్వాసంగా నీ పక్కనే ఉంటాడు. వాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. వాడు తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తాడు చూడు. నీ తండ్రే నిన్ను కాపాడతాడు. చెప్పండి అన్నా. అన్న నిన్ను కలవాలంటున్నాడు అశోక్. నువ్వు వెంటనే బయలుదేరరా. సరే అన్నా, వస్తున్నా. వస్తాడంటన్నా.